కాకినాడ పోర్టుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేశారు. నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల సమయంలో తాము చెప్పిందే ఇప్పుడు నిజమేందని వెల్లడించారు. కేసులు పెట్టినా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ పోర్టుని తనిఖీ చేశారు. ఇక్కడి నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఎప్పటి నుంచో పవన్ ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆయన పోర్టుకి వచ్చి స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకి వచ్చే సమయంలోనే జిల్లా ఎస్పీలు సెలవుపై వెళ్లడం అనుమానాలకి తావిస్తుందని తెలిపారు. ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడికి రాలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసిన పవన్ కళ్యాణ్ అక్కడ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పామని, తాము చెప్పినట్లుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న విషయం ఇవాల్టి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ తెలిపారు. కాకినాడ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్లుగా తయారైందని, ఇక్కడ నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాను పట్టుకొని కేసులు పెట్టినా సరే పోలీసులు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. We are the most vulnerable state, you know that? Do you know about Ghajini, Pakistan submarine? Why it landed in Vizag? Pakistan could come from there. Do you know, మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note to DGP garu. ఇలా ఉంది ఒకటే చెప్పండి. This Kakinada port is a haven for smugglers. And the state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. And these kind of ports are quite a haven for them. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బి హియర్. ఎవర్ టుక్ చార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నాట్ ఈవెన్ వన్ guy was allowed me to come here. There is loan, sir. I waited for 6 months. ఒక తప్పు మియర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి రైస్ది కాదు ఇది. యు ఆర్ గెట్ used to smugglers. Smuggler rice tagutada. How many lives had been lost in Mumbai attacks?